వల్ల నాకే టైర్డ్గా ఉంది. ఏం బా వినిపిస్తుందా? ఫోన్ చూడకూడదు, కన్ను నొప్పి వస్తుందంట. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ రోజు కూడా జిమ్కి వెళ్ళడం అవ్వలేదు. ఏమంటే మా బాబుకి ఇంకా ఫీవర్ తగ్గలేదు కాబట్టి నైట్ కూడా పెద్దగా స్లీప్ లేదు. ఒక హాఫ్ ఆఫ్ స్లీపే నిద్రపోయాము. మ్యాక్సిమం ఒక 3 to 4 hours పడుకో ఉంటా అంతే. సో టైర్డ్నెస్ ఫేస్లో కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, బట్ స్టిల్ బాగా టైర్డ్గా ఉంది. కళ్ళు అంతా వాచిపోయాయి అనమాట. ఇంకా బాబుకి కూడా అట్లే ఉంది. ఫీవర్ బెటర్ అయితే బాగుండు, తగ్గిపోతే బాగుండు. ఇంకా వాకింగ్ వెళ్దామన్నా సరే, అంటే నైట్ నిద్ర లేకపోవడం వల్ల లేయడమే లేట్గా లేచాను. ఇంకా వెళ్ళడం అవ్వలేదు. వీలైతే ఈవినింగ్ వాక్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఈరోజు. ఎందుకంటే నిన్న కూడా పూర్తిగా అసలు ఏ యాక్టివిటీ లేదు, వాకింగ్కి వెళ్ళలేదు, జిమ్కి వెళ్ళలేదు. సో బాబుకి తొందరగా క్యూర్ అయిపోతే బ్యాక్ టు రొటీన్ వచ్చేస్తాను. సో ఈరోజైతే డే మొత్తం మీల్ ఎలా ప్లాన్ చేశాను, మిగతావన్నీ డ్రై ఫ్రూట్ సోప్ చేసి పెట్టాను. జ్యూస్ ఖచ్చితంగా తాగుతాను, జ్యూస్ చేసుకొని నైటే నానబెట్టేశాను. ఇంకా ఏబీసీ జ్యూస్, ఇంకా వాట్ ఎవర్ అవన్నీ చేయగలనా లేదా, మీల్స్ ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది వీడియోలో చూడండి. ఏం చెప్పినావు నాన్న ఇంతకుముందా? ఏదో చెప్పుంటా, నువ్వా చెప్పు. ఫోన్ చూస్తే ఏమవుతుంది? వినిపించిందా? ఫోన్ చూస్తే కన్ను నొప్పి వస్తుందంట. సారీ నాన్న, ఇంకా చూడను. ఓకే, సో అది మరి. డే 10 వీడియో పోస్ట్ చేసిన తర్వాత డే 11 వీడియో రావడానికి ఇంత టైం పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే మీకు అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటంటే ఏమైపోయావు హేమ అని ఖచ్చితంగా అనుకుంటూ ఉండొచ్చు. అయితే నేను ఆల్రెడీ ముందుగానే చెప్తూ వచ్చాను కదా, ఆగస్ట్లో చాలా పనులు ఉన్నాయి. ఆ పనులతో పాటు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏంటంటే నాకు బాగాలేకుండా రావడము. సో ఆల్మోస్ట్ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా, అట్లా మంచిగా అసలు మామూలుగా రాలేదు. ఫీవర్ అంటే ఫీవర్, అసలు ఇప్పటిదాకా నాకు అంత హెవీ ఫీవర్ నాకైతే గుర్తుండి లేదు, రాలేదు అట్లా. సో అంత వీక్ అయిపోయాను అనమాట. సో అలా ఉన్నప్పుడు నేను వీడియోస్ రికార్డ్ చేయడమే కాదు, ఉన్న వీడియోస్ని ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కూడా ద టఫెస్ట్ టాస్క్ అయిపోయింది నాకు. అసలు కనీసము మీకు నిజం చెప్పాలంటే నేను పైకి ఇట్లా లేచి కూర్చోలేనంత ఏమంటారు అంత బ్యాడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను అనమాట ఆ ఫీవర్ టైంలో. అయితే అప్పుడు నేను చాలా ట్రై చేశాను. మీకు గుర్తుందా, నేను లాస్ట్గా డే 10 వీడియో మిడ్ నైట్ పోస్ట్ చేశాను. మీరు thumbnail చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఆ మిడ్ నైట్ ఆ రోజు ఆల్మోస్ట్ 12:30 అవుతుందనమాట నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకునేటప్పటికి. అదే ఇంకా నేను అసలు అప్పుడు అనుకోలేదు నెక్స్ట్ డేకి నాకు అంత ఫీవర్ వస్తుందని. మిడ్ నైట్ 12:30కి 12 o'clock వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వీడియో డే 10 వీడియో పోస్ట్ చేసేసి పడుకున్నాను అంతే. అప్పటికే నాకు ఒక్కొక్క పార్ట్ పెయిన్ ఇంకా డౌన్ అవ్వడము మొత్తం స్టార్ట్ అవుతుందనమాట. ఇంకా పడుకునేప్పటికీ నాకైతే చుక్కలు కనిపించాయి. లిటరల్లీ అసలు ఎంత వేడి పొగలు సెగలు అన్నట్టుంది బాడీలో. ఇంకా అసలు చాలా అన్కాన్షియస్ కూడా అయిపోతున్నాను. అంత అన్కాన్షియస్ అంత ఫీవర్ వస్తుందని నేను అనుకోలేదు. కాబట్టి ఈ డే 11 తర్వాత వీడియోస్ కూడా నేను కనీసం ఎడిట్ కాదు కదా, ఫోన్ కూడా టచ్ చేయలేదు తెలుసా. అంత ఏమంటారు డౌన్ అయిపోయానమాట. ఫోన్ కనీసం అసలు చూడలేదు నెక్స్ట్ డే. ఆ తర్వాత ఇంకా ఫోన్ తీసుకొని కనీసం కామెంట్స్ ఏమొచ్చాయి అన్నట్టు అవి జస్ట్ అట్లీస్ట్ మీరు గమనించారో లేదో నేను కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వలేదు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫీవర్ ఉందా ఏమని మీరు అనుకోవచ్చు. లేదు, ఒక 1 week దాకా ఇంచుమించు ఫీవర్ ఉండింది. తర్వాత ఇంకా చెప్పాను కదా ఊర్లో జాతర లాంటివి చేస్తున్నామని చెప్పి, సో దాంట్లో బిజీగా ఉన్నాను అనమాట. అవంతా కాకుండా మెయిన్ థింగ్ ఫీవర్. నాకు ఫీవర్ రాకపోయింటే జాతర ఉన్నా ఎంత బిజీ ఉన్నా నేను ఎంత లేట్ అయినా వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేసేదాన్ని. అంటే నేను అంతా కాన్ఫిడెంట్ ఉన్నాను. కాకపోతే ఈ ఫీవర్ రావడం అనేది మొత్తం ఫ్లాప్ చేసింది. బట్ ఓకే, నాకు మంచిగా రెస్ట్ కావాలి అని నాకు అనిపించి మొత్తం పక్కకు పెట్టి రెస్ట్లోకి వెళ్ళిపోయా. ఎందుకంటే నాకు ఫీవర్ వస్తే ఇంకా మా బాబుని చూసుకోవడం కానీ ఇంకా అసలు వాడికి మళ్ళీ ఎక్కడ వస్తుందో అనే భయం ఎక్కువైంది నాకు. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతున్న ఫీలింగ్ వస్తుందని. సో ఈ వీడియోస్ ఇప్పుడు నేను డే 11, 12, 13 వీడియోస్ రెగ్యులర్ అంటే కంటిన్యూస్గా ఇప్పుడు పోస్ట్ చేసేస్తాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి ఇప్పుడు పెడుతున్నా. ఇవి యాక్చువల్గా డే 10 తర్వాత వీడియోస్ అనమాట. అంటే నేను మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చి మనం ఈరోజు ఒక వీడియో వస్తుందంటే ఆ వీడియో ఒక 2 days ముందు అయ్యి ఉంటుంది. ఏమంటే అంటే నా దగ్గర కంటెంట్ ఉండాలి కదా, నేను స్టార్ట్ చేసేటప్పటికి నేను కొంచెం ప్రిపేర్ అయిన తర్వాతే కదా చాలా
ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాము. అంటే ఫస్ట్ డేనే ఆ రోజే అంటే వీడియో పోస్ట్ చేయలేము కదా. సో మన దగ్గర మోస్ట్లీ యూట్యూబర్స్ ఎవరైనా అంతే చేస్తారు. సో కొంచెం కంటెంట్ ఉన్న తర్వాత మనం కొంచెం రెడీ అయిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాము. అట్లా నా దగ్గర 2 డేస్ ఇంచుమించు 1 or 2 days అయినా సరే బ్యాకప్ ఉంటుంది. బ్యాకప్ అంటే లైక్ ముందు రోజు వీడియోస్ ఉంటాయన్నమాట. ఆ వీడియోని పక్క రోజు పోస్ట్ చేస్తాం, ఈ రోజు వీడియోని రేపు పోస్ట్ చేస్తాం. ఎవరైనా అంతే చేస్తారు అంటిల్ అన్లెస్ అది లైవ్ షో అయితే తప్ప. సో అలా నా దగ్గర ముందు నేను వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయలేక ఆగిపోయినా 2-3 days వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపించేస్తాను. ఎందుకంటే ఆ వీడియోస్లో కంటెంట్ మీకు అంటే ఖచ్చితంగా చూపించాలి, ప్లస్ నేను అప్పుడు ఫాలో అయ్యింది మీకు తెలియాలి కదా. సో అందుకని అనమాట. సో ఈ రోజు మొత్తానికి నేను ఏమేమి మీల్ ప్లాన్ తీసుకున్నాను అంటే ఇది Day 11 రోజు, అంటే నాకు ఫీవర్ రాకముందు 2 days ముందు అనమాట. సో ఇప్పుడైతే కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేసేస్తాను. అంటే ఎందుకంటే మళ్ళీ డేస్ డిలీట్ చేయడం నాకు అంటే లేట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఆ వీడియోస్ అన్ని నాకు టైం దొరికినప్పుడు వెంటనే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే పోస్ట్ చేసేస్తాను. ఈరోజు చూసారు కదా నేను ఏమేమి మీల్స్ తీసుకున్నానని వీడియోలో చూపిస్తూనే వస్తున్నాను కదా. మా బాబు కోసం అని చెప్పి ఇడ్లీ స్పూస్ పెట్టేసి పక్కన ఇంకో పక్క నేను డిటాక్షన్ ప్రిపేర్ చేసుకొని తాగేసి వాడికి పొద్దున పాలు ఇచ్చాను. ఆ పాలలో మిగిలిన కొద్దిగా మిగిలింది, అందులో వాటర్ వేసి దాంట్లో ఏమంటారు మరగబెట్టి ఈ చిన్న కప్పుకి హాఫ్కి నేను కాఫీ చేసుకున్నా. ఎందుకంటే బాగా హెడేక్గా ఉంది, అంటే నిద్ర లేదు. నాకు తెలిసి ఆ 2 days తర్వాత వచ్చింది కదా ఫీవర్. ఆ ఫీవర్ కూడా ఒకవేళ రెస్ట్లెస్గా ఉండడం వల్ల వచ్చిందేమో తెలీదు అలా అనమాట. సో తర్వాత లంచ్కి వచ్చేసి ఆ రోజు Day 11 రోజు నేను మంచిగా పప్పుల్స్ అంటారు కదా, పప్పుతో చేసుకుంది అది, చిక్కుడుగాయ తాలింపు, కొద్దిగా ఇంట్లో ఇవి స్నాక్స్ ఉంటే వాటితో సైడ్ డిష్ పెట్టేసుకొని తినేసాను. సో అది లంచ్ కంప్లీట్ చేసుకున్నా. పొద్దునైతే డ్రై ఫ్రూట్ జ్యూస్ చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ ముందుగా నేను నానబెట్టేసాను ముందు రోజు. సో దాన్ని జ్యూస్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో తినేసాను. ఇంట్లో వాళ్ళకి ఇడ్లీ చేశాను అనమాట. ఇడ్లీ విత్ శనగల చట్నీ, అది చూసారు కదా వీడియోలో చూపించాను. తర్వాత కొద్దిగా ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని క్విక్గా తాగేశాను. ఈ హెడేక్ వల్ల నాకు అసలు మళ్ళీ కాఫీ తాగాలనిపించింది. అదే కాకుండా నేను అసలు ఏం ప్రిపేర్ చేసే మూడ్లో లేను ఆ రోజు. కాబట్టి 4:30కంతా కొద్దిగా టీ చిన్నగా కొంచెం తీసుకొని విత్ బిస్కెట్స్ Day 11 అయితే ఇలా కంప్లీట్ చేసుకునేసాను. సో నెక్స్ట్ డే వీడియోలో మళ్ళీ కలుద్దాం.